హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకతాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరం ఏర్పడింది. గచ్చిబౌలి పేసు పరిధిలోని వట్టినాగులపల్లి వర్షం ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. సిద్రాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన కూలి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలలో 2 గల్లంతయ్యారు. ముషీరాబాద్ వినోబా కాలనీలో నాలుగు గోడ కూలడంతో అందులో పడి ఒక యువకుడు కొట్టుకుపోయాడు. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వాన నీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మికంగా వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్లో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి పిఎస్సి పరిధిలోని వట్టినాగులపల్లిలో వర్షం దాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. సిద్రాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన కూలీ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలలో 2 గల్లంతయ్యారు. ముషీరాబాద్ వినోబా కాలనీలో 4 గోడ కూలడంతో అందులో పడి ఒక యువకుడు కొట్టుకుపోయాడు. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వాన నీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మికంగా వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్లో వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, నగరంలో భారీ వర్షంతో మొత్తం అతలాకుతమైంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకతాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాల కాలనీలు జలమయమయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? రాత్రి కురిసిన వర్షానికి నీళ్ళన్నీ అలానే ఉండిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైపోయింది. ఈరోజు వర్కింగ్ డే అంటే సోమవారం రోజు కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మనకి ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో కంప్లీట్గా రోడ్ అన్ని కూడా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఉప్పల్ దగ్గర మనకి ఆ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడ రోడ్డు పైన పెద్ద ఎత్తున నీళ్లు నిలిచి ఉండడంతో, వర్షపు నీరు ఉండడంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైపోయింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి 2-3 విషాద ఘటనలు హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. మనకి ముఖ్యంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అఫ్జల్ సాగర్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే రాము అనే ఒక వ్యక్తి తన ఇంట్లోకి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయారు. ఆ సమయంలో నాలలో ఆయన పడిపోవడంతో తనను కాపాడేందుకు అర్జున్ శతవిధాల ప్రయత్నం చేశారు. అర్జున్ కూడా రాముతో పాటు ఇద్దరు కూడా నాలలో కొట్టుకుపోయారు. సో విషాద ఘటనకి సంబంధించి ఇప్పటికే వారిద్దరు యొక్క మృతదేహాల కోసం వెతుకుతూ ఉన్నారు నిన్నటి నుంచి కూడా. అయితే వాళ్ళ యొక్క ఫ్యామిలీ రోదనలు అందరినీ కూడా కలిసివేశాయి. అర్జున్ పిల్లలు రోధిస్తున్న తీరు అందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఎందుకంటే కళ్ళ ముందే తన తండ్రి నాలలో పడి కొట్టుకుపోతున్న దృశ్యాన్ని ఆ పిల్లలు చూడడంతో వారి యొక్క రోదనలు మిన్నింటాయి. అందరూ కూడా ఆ యొక్క సంఘటన చూసి అందరూ కూడా చలించిపోయారు. కొద్దిసేపటి క్రితమే మనకి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మాజీద్ హుస్సేన్ ఆ యొక్క అక్కడ నాలా పరిస్థితి ఎందుకు ఇలా జరిగిందనేది కూడా పరిశీలించారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఖచ్చితంగా ఈ రాము అదేవిధంగా అర్జున్ ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సో మరి కాసేపట్లో ఈ యొక్క నాలాలో పడినటువంటి ఇద్దరు మృతదేహాలు ఎక్కడ వరకు పోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ మనకి దొరికే అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేసుకున్న తర్వాత అక్కడ వెతికే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి దాదాపుగా 14 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ మొత్తం నమోదైంది. మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే మనకి రోడ్లపైన వర్షపు నీరు ఎక్కువగా నిలిచి ఉండడం, దాని తర్వాత నిన్న భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపించాయి. ముఖ్యంగా యూసఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లో అయితే బైక్స్ అంటే ఇంటి ముందు పార్కింగ్ చేసినటువంటి బైకులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి దాపించిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వర్షపాతం నమోదైందో. సో ఇప్పటికే కొంత అంతరాయం కూడా విద్యుత్ అంతరాయం కూడా అక్కడక్కడ ఉన్నది. దాన్ని క్లియరెన్స్ చేసేందుకు కూడా విద్యుత్
ఆ శాఖ అంతా కూడా మొత్తం ఫీల్డ్లోనే ఉండి వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే. ఇక రోడ్లపైన నిలిచి ఉన్నటువంటి వర్షపు నీరు కారణంగా మనకి ఎల్బీ నగర్ ఆ ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్ళే వాహనాలు కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఈరోజు ఇంకా మనం వర్షపు నీళ్లు ఆ రోడ్లపై నుంచి వెళ్ళిపోకుండా అలానే ఉండిపోవడంతో కంప్లీట్గా వాహనాలన్నీ కూడా అక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ఇక హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారింది, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారింది, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా మనకి ట్యాంక్ బండ్ మొత్తం కూడా అక్కడ మొత్తం పూర్తిగా నిండుకుండలా మారిపోవడంతో ఇలానే అంటే ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా వర్షాలు కంటిన్యూ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మనకి అవసరమైతే ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ గేట్లు కూడా మరోసారి తెరిచే అవకాశం ఉంటుందని కూడా మనకి సమాచారం. దాని తర్వాత ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా నిన్న కురిసిన వర్షానికి విద్యానగర్ మొత్తం అంటే విద్యానగర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం, అక్కడ ఉన్న వారిని అంటే రాత్రి కురిసిన గంటపాటు వర్షానికే దాదాపుగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి ఆ ఏరియా మొత్తం కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో సో మరో గంట తర్వాత వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. సో ఇలా చూస్తే ఓవరాల్గా సిటీ మొత్తం కూడా నిన్న భారీ వర్షం నమోదైంది. సో ఈ రోజు రేపు 2 రోజుల పాటు హైదరాబాద్తో పాటుగా మనకి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతోపాటుగా కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాంతోపాటుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో విదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అందుకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు ఉన్నాయి. దాంతోపాటుగా మరి కొద్దిసేపటి క్రితమే మనకి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఇటు ట్రాఫిక్ కానీ, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళతో సమన్వయం ఏ విధంగా చేసుకోవాలి ఏంటని దానిపైన కూడా ఒక అత్యవసర మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. నిన్నటి నుంచి కూడా జిహెచ్ఎంసీ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఒక హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే వచ్చి అక్కడ ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించి దాని పరిష్కారం దిశగా అడుగులేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దాంతోపాటుగా హైడ్రా హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేశారు. హైడ్రా కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడం, దాంతోపాటుగా రోడ్లపైన వర్షపు నీరు నిలిచి ఉండడంతో అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హైడ్రా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. దాన్ని కాల్ చేస్తే వెంటనే ఆ యొక్క సమస్య పరిష్కారం అయ్యే దిశగా వస్తారని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొన్ని ఏరియాలు అయితే మోటార్ల సహాయంతో కూడా ఈ యొక్క వర్షపు నీటిని వెత్తిపోసే పరిస్థితి దాపురిస్తుంది. ముఖ్యంగా మనకి ఇటు మన మెహదీపట్నం నుంచి ఇటు గచ్చిబౌలి వచ్చే రూట్లో కంప్లీట్గా ఆ ఫ్లైఓవర్ దగ్గర దాదాపుగా 2-3 అడుగుల మేర నీళ్లు నిలిచి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిఐ ధనలక్ష్మి స్వయంగా తాను నీళ్ళలో దిగి అక్కడ సమస్యని పరిష్కరించే దిశగా అక్కడ ఎక్కడైతే మనకి ఈ యొక్క మ్యాన్హోల్స్లలో ఈ యొక్క వ్యర్థాలన్నీ కూడా వచ్చి చేరి కంప్లీట్గా బ్లాక్ అవుతాయో అంతా కూడా వ్యర్థాలన్నీ తొలగించడం, అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మ్యాన్హోల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క వర్షపు నీరు మ్యాన్హోల్స్ ద్వారా డ్రైనేజ్లోకి పంపించే ప్రయత్నం చేయడం, దాని తర్వాత అక్కడి నుంచి వచ్చే వాహనదారులు ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వారికి సూచనలు చేస్తూ అక్కడి నుంచి కొంత దూరం నుంచి వెళ్ళేలాగా వాళ్ళకి సూచనలు చేస్తున్నారు. దాని తర్వాత మ్యాన్హోల్స్ ఇప్పుడు వరకు నిన్న కురిసిన వర్షానికి దాదాపు అక్కడక్కడ నీరు నిలిచి ఉండడంతో మ్యాన్హోల్స్ ఓపెన్ చేశారు. సో అవి ఈ రోజు ఉదయం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం కురుస్తలేదు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మూసేసే అవకాశం ఉంటుంది. సో మరో గంట తర్వాత భారీ వర్షం లేదంటే సాయంత్రం వేళల్లో భారీ వర్షం వస్తుందని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. కాబట్టి సో అందుకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో అయితే ఈరోజు మాత్రం ట్రాఫిక్ సమస్య మాత్రం మరింత ఎక్కువగా ఉంది చక్రి. ముఖ్యంగా ఈ యొక్క ఐటీ ఏరియాలో చూస్తే మాత్రం నిన్నటి కురిసిన వర్షానికి వర్షపు నీరు కూడా రోడ్లపైన నిలిచి ఉండడంతో కంప్లీట్గా రోడ్లన్నీ కూడా బ్లాక్ కావడం, ఎందుకంటే అక్కడ నీళ్లు నిలిచి ఉండడంతో ఎవరు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో అందుకు ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైపోయింది. ఈ రోజు ఉదయం నుంచే 8 గంటల నుంచే ట్రాఫిక్ సమస్య సిటీ మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత ఎక్కువ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఈ యొక్క ఐకే సెంటర్ నుంచి మనం హైటెక్ సిటీ రావాలంటే కనీసం 2 గంటల సమయం పడుతుంది. అంటే 10-15 నిమిషాల్లో మనం హైటెక్ సిటీ చేరుకోవచ్చు. కాబట్టి వర్షం కురిసిన ప్రతిసారి కూడా దాదాపుగా 2 గంటల సమయం పడుతుందంటే ఏ మేరలో ట్రాఫిక్ సమస్య ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అందుకే
కొద్దిపాటి వర్షానికే మొత్తం రోడ్లను జలమయం కావడం, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవడం, అదేవిధంగా రోడ్లపైన వర్షపు నీరు నిలిచి ఉండడం, కొన్ని బ్లాకులను గుర్తించడం, అవన్నీ కూడా సమస్యల పరిష్కారం అయితే తప్ప లేదంటే ఇలాంటి సమస్య మరింత తీవ్రమయ్యి ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. నిన్న కూడా మనం ఒకటే చెప్పాం, ఈ యొక్క ప్రమాదాలు గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పాం. దానిలో భాగంగానే ఇప్పుడు కొద్దిసేపటికి మనకి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాద ఘటన కూడా తెలుసు. అఫ్జల్ సాగర్ వద్ద విషాద ఘటన, ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క నాలాలో పడి కొట్టుకుపోయిన పరిస్థితి. అందుకని ఇప్పుడైనా ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా బయటికి రావద్దు. వర్షం పడుతున్న సమయంలో ఇళ్లలోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. అది కూడా ఆయా ప్రాంతాలలో ఎక్కడ వర్షపు నీళ్లు ఆగిపోతున్నాయి, సమస్య ఎక్కడ ఉందని గుర్తించిన తర్వాత వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వాలి, జిహెచ్ఎంసీలకు సమాచారం ఇవ్వాలి, హైడ్రాకి సమాచారం ఇవ్వాలి, లేదంటే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే విద్యుత్ అంతరాయం ఉంటే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది తప్ప ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో దాంతో పాటుగా పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్షం వచ్చిన 10 సార్లు పిల్లలు ఆ వర్షంలో తడుస్తూ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దగ్గర పెట్టుకొని బయటికి వెళ్లకుండా చూస్తే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. సో ఈ రోజు మాత్రం భారీ వర్షం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.